రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామం పరిధిలోని చెర్రీ వోక్స్ ఫార్మ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీని భగ్నం చేశారు రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు. సిటీలోని పలు ప్రాంతాలకు చెందిన మొత్తం 50 మంది ఇంటర్ స్టూడెంట్స్ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నట్లు గుర్తించారు. ఇందులో 14 మంది అమ్మాయిలు 35 మంది అబ్బాయిలు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీళ్ళంతా మైనర్లు. డ్రగ్స్ పరీక్షలో ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. స్పాట్లో 8 మద్యం బాటిళ్లతో పాటు డీజేను సీజ్ చేశారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్దమంగళారం గ్రామం పరిధిలోని చెర్రీ వోక్స్ ఫార్మ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీని భగ్నం చేశారు రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు. సిటీలోని పలు ప్రాంతాలకు చెందిన మొత్తం 50 మంది ఇంటర్ స్టూడెంట్స్ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నట్లు గుర్తించారు. ఇందులో 14 మంది అమ్మాయిలు 35 మంది అబ్బాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్ళంతా మైనర్లు. డ్రగ్స్ పరీక్షలో ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. స్పాట్లో 8 మద్యం బాటిళ్లతో పాటు డీజేను సీజ్ చేశారు పోలీసులు. రైట్, డీటెయిల్స్ తెలుసుకుందాం. రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, ఏంటి డీటెయిల్స్? ఎస్ చంద్రిక, నిన్న రాత్రి వేళలో అయితే ఇటు రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులతో పాటు మొయినాబాద్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించినటువంటి రైడ్స్లో అయితే ఇటు మొయినాబాద్ పరిధిలో ఉన్నటువంటి పెద్ద మంగళవారంలో ఉన్నటువంటి చెర్రీ ఓక్స్ సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో అయితే 50 మంది మైనర్లు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడేటువంటి పరిస్థితి అయితే మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా 50 మంది యువకులు కూడా, అంటే 50 మంది సంబంధించినటువంటి యువతలో 14 మంది అమ్మాయిలు ఉన్నారు. అదేవిధంగా 35 మందికి పైగా అబ్బాయిలు ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. మొత్తంగా జరిగినటువంటి ఈ దాడిలో అయితే పోలీసులు ఇటు డ్రగ్స్తో పాటు హుక్కా తదితర చట్ట వ్యతిరేకమైనటువంటి డ్రగ్స్ను కూడా పట్టుకున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే 50 మందిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరందరూ కూడా హైదరాబాద్లోని ఏదైతే గచ్చిబౌలి, కూకట్పల్లి, కేపీహెచ్బి తదితర ప్రాంతాలకు చెందిన వారుగా అయితే ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. వీరందరూ కూడా కేవలం ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా కేవలం 1300 రూపాయలు చెల్లించి అయితే ఈ పార్టీలో పాల్గొన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఈ పార్టీ నిర్వహించినటువంటి నిర్వాహకుడు కిషన్ను కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. 50 మంది ఏదైతే మైనర్ అని చెప్పేసి ఇప్పటికే పోలీసుల విచారణలో అయితే తేలింది. 50 మందిని ఒక చోట చేర్చి ఇటు డీజేను ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ డ్రగ్స్ను, చట్ట వ్యతిరేకమైనటువంటి డ్రగ్స్ను కూడా వారికి వినియోగిస్తూ ఈ యొక్క పార్టీని నిర్వహించినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. ఈ పార్టీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలపై కూడా పోలీసులు అయితే దర్యాప్తు అనేది కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం 50 మంది మైనర్లు కూడా పోలీసుల అదుపులోనే ఉన్నారు. హైదరాబాద్లో ఇది సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు. ఎందుకంటే 50 మంది మైనర్లు ఒకే చోట చేరుకొని ఫామ్ హౌస్లో ఇటు డ్రగ్స్ తీసుకుంటూ ఇటు పట్టుబడడం జరిగింది. అంతేకాకుండా అందులో ఇద్దరికి పాజిటివ్ కూడా రావడం జరిగింది. నిన్న నిర్వహించినటువంటి యొక్క పరీక్షల్లో అయితే ఇద్దరికి పాజిటివ్ రావడంతో అయితే 50 మందిని కూడా అదుపులోకి తీసుకొని అసలు ఈ పార్టీకి సంబంధించినటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ సంబంధించినటువంటి నిర్వాహకుడితో పాటు గతంలో ఎంతమంది ఈ యొక్క పార్టీలో అటెండ్ అయ్యారు, ఎన్ని రోజులుగా ఈ పార్టీ కొనసాగుతున్నటువంటి అన్ని అంశాలపై కూడా ఇటు ఎస్ఓటీ పోలీసులతో పాటు రాజేంద్రనగర్కు సంబంధించినటువంటి మొయినాబాద్ పోలీసులు కూడా ఈ యొక్క విచారణ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 50 మంది పోలీసులు అదుపులోనే ఉన్నారు. దీనికి సంబంధించి ఎన్ని రోజులుగా నిర్వహిస్తున్నారనే అంశంపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఈ క్రమంలోనే 50 మంది విద్యార్థులు కూడా ఇంటర్మీడియట్ చదువుతున్నట్టు తెలుస్తుంది. వారి వయసు 15, 16, 17 సంవత్సరాల వయసు ఉన్నట్లయితే ఇప్పటికే నిర్ధారణకు వచ్చినటువంటి పోలీసులు అయితే అసలు ఈ యొక్క పార్టీలకు గత ఎన్ని రోజుల నుంచి వీళ్ళు హాజరవుతున్నారనేటువంటి అంశంపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపడతా ఉన్నారు. అంతేకాకుండా వారికి సంబంధించినటువంటి తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించి ఇటు కేసును దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ శివార్ ప్రాంతంలో, హైదరాబాద్లోని యువత ఇప్పటికే డ్రగ్స్ మానుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఇటు ఫామ్ హౌస్లలో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్నటువంటి దందాపై అయితే ఇటు ఎస్ఓటీ పోలీసులు ఖచ్చితమైన సమాచారంతో పాటు దాడి చేయడం జరిగింది. ఈ దాడుల్లో 50 మందిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారందరినీ కూడా ఇటు మొయినాబాద్ పోలీస్ స్టేషన్కి తరలించి అయితే విచారణ అనేది చేపడతా ఉన్నారు. ఈ ముఖ్యంగా ఈ యొక్క డ్రగ్స్ పార్టీలో అయితే ఇటు అబ్బాయిలతో పాటు 14 మంది అమ్మాయిలు కూడా ఉండడం అయితే కొంత సంచలనం రేపింది. దీనికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ఇటు పోలీసులు అయితే విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. చంద్రిక.